శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారికత కీలకమని అన్నారు. స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని, మహిళలు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, ట్రాన్స్జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులు అందిస్తామని తెలిపారు. మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్ పీసులను పంపిణీ చేశారు. సూర్యమహల్ జంక్షన్ నుండి 7 రోడ్ల వరకు మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే గతంలో డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన ఇచ్చామన్నారు. ఇప్పుడు నారీ శక్తి పథకం ద్వారా ఆర్థిక స్వతంత్రం కల్పించామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మహిళలు అందిస్తున్న సహకారం వల్లే స్త్రీ శక్తి గ్రాండ్ సక్సెస్ అయిందని ఎమ్మెల్యే గోండ్ శంకర్ వెల్లడించారు. సభ నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి మహిళా నాయకురాళ్ళకి, అలాగే నాయకులకు, అలాగే కార్యకర్తలకు, సోదర సోదరిమణులకు, అలాగే వేదిక ముందున్నటువంటి వివిధ గ్రామాల నుండి, వివిధ డివిజన్ నుండి విచ్చేసినటువంటి సోదరిమణులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆడబిడ్డలను, అక్కచెల్లెలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చి వారి కాళ్ళపై వారు సొంతంగా వ్యాపారాలు చేసుకొని ఎదగాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం, అలాగే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాకే సోదరిమణులంతా చెప్పారు, ఈ మహిళకు మాత్రమే ఎక్కాలి, ఈ మహిళ ఎక్కకూడదని కాకుండా ఒక కూలీ నుండి కలెక్టర్ వరకు ప్రతి మహిళ బస్సు ఎక్కొచ్చు. మీకు ఇన్ని మీటర్లు ఉన్నాయా, మీ కరెంటు బిల్లు పెరిగిందని లేదు. ప్రతి ఒక్క మహిళ, టీచర్లు కానీ, ఎండీ వాళ్ళు కానీ, ఏపీ వాళ్ళు కానీ, ఏపీఎంలు కానీ, అందరూ ఎంఆర్ఓలు అందరూ కూడా బస్ ఎక్కి శుభ్రంగా ప్రయాణం చేస్తున్నారు ఉచితంగా. అటువంటి ఉచిత బస్సు సౌకర్యం మనం సూపర్ 6 లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మనకి ఆ మాట నిలబెట్టుకుని ఈ పథకం ప్రారంభిస్తే, ఇప్పుడే సోదరుని చెప్పింది విష్ణుప్రియ గారు, వైసీపీ నాయకురాల్లో వైసీపీ నాయకులు కొంతమంది అవాకు చవాకులు పేలుతున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. 16 రకాల బస్సులు ఉన్నాయట, 5 రకాల బస్సులకే మనం ఇచ్చామట. మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం, 11,000 బస్సులున్నాయి, 8,700 బస్సులకి మేము ఎక్కే అవకాశం కల్పించాం. అంటే దాదాపు 86% బస్సులు మహిళలు ఎక్కచ్చు. 100 బస్సులుంటే 86 బస్సుల్లో ఎక్కచ్చు. 14 బస్సులు హైటెక్ బస్సులు, సుదీర్ఘ ప్రాంతానికి ఫాస్ట్ గా వెళ్ళాలని ఏసీ బస్సులు, అవి మాత్రమే. మిగతా అన్ని బస్సులు కూడా ఎక్కొచ్చు. ఈ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీకాకుళంలో రోజుకి 80,000 మంది ఎక్కుతుంటే గతంలో ఇప్పుడు 130,000 మంది బస్సులు మహిళా సోదరిమణులు ఆ బస్సు ఎక్కి యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రతి మహిళ నెలకి దాదాపు 1000 నుండి 1,500 పొదుపు చేసుకోవడం జరుగుతుంది. ఒక మహిళకు నేను ఒకరోజు అడిగితే బస్ స్టాండ్ లో 10,000 రూపాయలు పైచిలుకు ఆవిడ బస్సు, ఉచిత బస్సు ద్వారా సేవింగ్ పొదుపు చేయగలుగుతుంది. ఎందుకంటే ఆవిడ రోజు ఉద్యోగం కోసం విశాఖపట్నం వెళ్లి వస్తుండేది. దానివల్ల రోజుకు 300 నుండి 350 రూపాయలు ఆవిడ ఖర్చు అయ్యేది. ఈ రోజు ఈ ఉచిత బస్సు ద్వారా ఆవిడ ఫ్రీగా వెళ్లి వస్తుంది. 10,000 పైచీలకు ఆవిడ సంపాదన జరుగుతుంది.
దీనివల్ల రాష్ట్రానికి 1900 కోట్ల పైసలకు ప్రతి సంవత్సరం అదనపు భారం పడుతుంది. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ 1900 కోట్ల చిల్లర తీసుకెళ్లి మళ్ళీ ఆర్టీసీకి జమ చేయడం జరుగుతుంది. ఆర్టీసీ కూడా అదనపు భారం, వాటికి మళ్ళీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, వాటికి కూడా బలోపేతం చేసే దిశగా ఈ పథకం ఉపయోగపడింది. ఇంకా మరిన్ని బస్సులు తీసుకొస్తాం. ఫ్యూచర్ లో ఎలక్ట్రానిక్ బస్సులు వస్తే ఆ బస్సులన్నీ ఏసీ బస్సులే. ఈ పథకం ఏదైనా మళ్ళీ ఎవరు తీసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఈ స్త్రీ శక్తి పథకం ఈ స్త్రీ జాతి భూమి మీద ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో అమలవుతుంది. మీకందరికీ ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ప్రతి మహిళ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరుక్కోవచ్చు. కొన్ని బస్సులు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.